లలితా సహస్రనామాలను పారాయణ చేస్తే సరిపోదండి, ఆ నామాల్లో ఉండే అర్థాన్ని బాగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మీ చుట్టూ ఉండే రూపాల్లో మీరు అమ్మవారిని చూడగలుగుతారు. ఎలా చూడగలుగుతారు? రాత్రిపూట ఆకాశంలో చంద్రుని చూడండి. చంద్రుని చూడగానే మీకు అమ్మవారు గుర్తుకు రావాలి. ఎలా? అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అష్టమి తిథి నాడు ప్రకాశించే చంద్రుడిలాగా అమ్మవారి నుదుటి భాగం మెరిసిపోతూ ఉంది అని దీని అర్థం. కాబట్టి చంద్రుని చూడగానే ఈ విధంగా అమ్మవారు గుర్తుకు రావాలి. అలాగే మీరు గృహప్రవేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ కొత్త ఇంటికి తోరణాలు కట్టుంటారు. ఆ తోరణాలను చూడగానే మీకు అమ్మవారు గుర్తుకు రావాలి. ఎలా? వదనస్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక. ఆ తోరణాలను చూడగానే మీకు అమ్మవారి కనుబొమ్మలు గుర్తుకు రావాలి. ఈ విధంగా మీరు దేన్ని చూసినా కూడా మీకు అమ్మవారే గుర్తుకొస్తూ ఉండాలి. మరి ఈ విధంగా మీకు ఎప్పుడు గుర్తుకొస్తుంది అమ్మవారు? లలితా సహస్రనామాల్లో ఉండే అర్థాలను బాగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మీరు వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ను ఫాలో అవుతుండండి. నేను అమ్మవారి నామాల గురించి ఎంతో లోతుగా వివరిస్తూ నేను క్లాసులను చెప్తున్నాను. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ను ఫాలో అవ్వండి. ఓం శ్రీమాత్రే నమః.